ఎక్కడ ఇప్పటి వరకు బిగ్ టీవీ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం పోలీసులు ఫస్ట్ రోజు చెప్పిన సమాచారం ప్రకారం బిఎన్ఎస్లో 103 కింద సెక్షన్ కింద లోకేష్ పై కేసు పెట్టారు. లోకేష్ మేజర్ కాదు, మైనార్టీ తీరిపోయింది, మేజర్ అతను మైనర్ కాదు. మరి అలాంటి లోకేష్ పైన ఒక మైనర్ బాలికను గండికోటకు తీసుకొచ్చాడు అంటే ఉన్న సెక్షన్స్ ప్రకారం పోలీసులు పెట్టాల్సిన సెక్షన్స్ ఏంటి? కిడ్నాప్. 2 గంటల పాటు అక్కడ డిఐజీ ఏం చెప్పారో తెలుసా? ఇప్పుడు మీకు డిఐజీ బయట వినిపిస్తాను. డిఐజీ ఏం చెప్పారు అంటే 2 గంటల పాటు వీళ్ళిద్దరూ కలిసి అక్కడ రిసార్ట్లో ఉన్నారు అని. 2 గంటల పాటు ఒక మైనర్ బాలికతో లోకేష్ ఉన్నాడు అంటే వాళ్ళిద్దరి మధ్య ఏమైనా జరిగిందా? ఒకవేళ ఆ అమ్మాయి ఒప్పందంతోనే ఏదైనా జరిగితే లోకేష్ పై పెట్టాల్సిందే. రెండోది మానభంగం కేసు, రేప్ కేసు పెట్టాలి. మరి లోకేష్ పైన ఈ కేసులు పెట్టారా? ఒకవైపు అమ్మాయిని హత్య చేసింది ఎవరు అని తేల్చే ఇన్వెస్టిగేషన్ ఒకవైపు కొనసాగుతుంది. మైనర్ బాలికను గండికోటకు తీసుకొచ్చి 2 గంటల పాటు రిసార్ట్లో గడిపి ఆ అమ్మాయిని అక్కడ వదిలేసి వెళ్ళిపోయిన లోకేష్ పైన పెట్టాల్సిన సెక్షన్లు ఏంటి? ఎందుకంటే ఇప్పటికీ మనం చూస్తున్నాం మైనర్ బాలికలను చాలామంది ప్రేమ పేరుతో వంచి అక్కడికి తీసుకువెళ్తూ ఉన్నారు, వాళ్ళపైన కేసులు పెడుతూ ఉన్నారు. తల్లిదండ్రులు ఇప్పుడు అదే భయపడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ లోకేష్ పై పెట్టాల్సిన సెక్షన్లు ఏంటి? ఆ అమ్మాయిని మైనర్ బాలికను గండికోట తీసుకొచ్చాడు అంటే మాయ మాటలు చెప్పి ఆ అమ్మాయిని గండికోట తీసుకొచ్చాడు కాబట్టి బహుశా సహజంగా పోలీసులు లాంటి కేసుల్లో కిడ్నాప్ కేసు పెడతారు. 2 గంటల పాటు ఇద్దరు కలిపి రిసార్ట్లో గడిపారు కాబట్టి ఆ అమ్మాయి ఒప్పుకునే ఇద్దరి మధ్య ఏదైనా జరిగిన రేప్ కేసు కూడా పెడతారు. మరి లోకేష్ పైన ఈ సెక్షన్ల కింద కేసులు పెట్టారా? 10 రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న లోకేష్ని రిమాండ్కి పంపించారా లేదా? ఇప్పుడు లోకేష్ ఎక్కడున్నాడు? లోకేష్ ఒకవేళ పోలీసుల అదుపులోనే ఉంటే, రిమాండ్కి పంపించకుండా పోలీసుల అదుపులోనే ఉంటే ఇల్లీగల్ డిటెన్షన్ కిందకు అవుతుంది, అక్రమ నిర్బంధం కిందకు వస్తుంది పోలీసులకు. అలా కాదు ఇంటికే పంపించేశారు అంటే పోలీసుల విచారణ వైఫల్యం కిందకు వస్తుంది. అలా కాదు రిమాండ్కి పంపించారు, పోలీసులు ఎక్కడా చెప్పలేదు. మరి లోకేష్ ఎక్కడ? పోలీసుల విచారణలో మొదటి తప్పు బిగ్ టీవీకి పోలీసులు ఇక్కడ దొరికారు. విచారణకు సంబంధించి పోలీసుల వైఫల్యం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది బిగ్ టీవీ దగ్గర ఉన్న స్పష్టమైన ఆధారం. చెప్తున్నాను, 2 విషయాలు చాలా క్లియర్గా చెప్తున్నాను. ఒకవేళ లోకేష్ కాదు అని చెప్పారు కదా పోలీసులు, ఈ హత్యకు లోకేష్కు సంబంధం లేదు అని చెప్పారు. హత్యకు సంబంధం లేదు, కానీ అమ్మాయిని అక్కడికి తీసుకొచ్చిన లోకేష్కి పోక్సో అట్రాక్ట్ అయ్యేటటువంటి కేసులు అతని పైన పెట్టాలి. బిఎన్ఎస్లో రేప్ కేసు కూడా అతని పైన పెట్టాలి. మరి ఆ కేసులు పెట్టకుండా లోకేష్ని ఇంటికి పంపేశారా పోలీసులు? ఇంటికి పంపితే పోలీసుల వైఫల్యం ఒకటి. లేదు, పోలీసులు తమ దగ్గరే ఉంచుకొని విచారిస్తూ ఉంటే ఇల్లీగల్ డిటెన్షన్, కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన లోకేష్ని 10 రోజుల పాటు తమ కస్టడీలోనే ఉంచుకొని కస్టడీ పిటిషన్ వేయకుండా కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా తమ దగ్గరే ఉంచుకొని విచారిస్తుంటే ఇది పోలీసుల 2వ వైఫల్యం కిందకు వస్తుంది. మరి ఇన్ని వైఫల్యాలు ఉన్న పోలీసులు ఆ మర్డర్ కేసుని ఛేదించే పనిలో వేగంగా ముందుకు వెళ్తున్నారా అనే డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. సహజంగా పోలీసులు తలుచుకుంటే అనుమానితులను తీసుకొచ్చి 1, 2, 3, 4, 5 ఇలా 10 మంది అనుమానితులను పెడితే 10 నిమిషాల్లో వాళ్ళ చేత నిజం చెప్పించగలిగే సత్తా పోలీసులకు ఉంటుంది. ఆ రోజు సాయంత్రం 10 గంటలకు ఆధారాలతో సహా బయట పెడతామన్న పోలీసులు 10 రోజులైనా ఇంతవరకు ఏ ఆధారాల్ని సేకరించలేకపోయారు అంటే ఆ రోజు పోలీసులు చెప్పింది ఆధారాలు దొరకకుండానే దొరికాయని చెప్పారా? లేదంటే దొరికినటువంటి ఆధారాలు ఏదైనా కారణం చేత హైడ్ చేస్తూ ఉన్నారా అనే డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. ఒక్కసారి మీకు పోలీస్ బయట డిఐజీ బయట వినిపిస్తాను. లోకేష్ గురించి డిఐజీ మాట్లాడిన బయట ఒక్కసారి వినండి. విచారణలో ఏ విధంగా పక్కదారి వెళ్తుంది, విచారణ సవ్యంగా సాగట్లేదు అనటానికి బలం చేకూర్చేటటువంటి బయటదే డిఐజీ మాట్లాడిన బయట ఒక్కసారి విందాం. యువతిని పీరియడ్ వచ్చి సుమారు 8 గంటల సమీపంలో గండికోటకి వాహనం మీద తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ లాడ్జ్లో 2 గంటలు ఇద్దరు గడిపారు. గడిపిన తర్వాత గండికోట గుమ్మం దగ్గరలో, కోట గుమ్మం దగ్గరలో 10:40 విడిచిపెట్టి ఆయన ఆ పీరియడ్ వెళ్ళిపోవడం జరిగింది. యువతిని పీరియడ్ వచ్చి సుమారు 8 గంటల సమీపంలో గండికోటకి వాహనం మీద తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ లాడ్జ్లో 2 గంటలు ఇద్దరు గడిపారు. గడిపిన తర్వాత గండికోట గుమ్మం దగ్గరలో, కోట గుమ్మం దగ్గరలో 10:40 విడిచిపెట్టి ఆయన ఆ పీరియడ్ వెళ్ళిపోవడం జరిగింది. డిఐజీ మాట్లాడిన మాటలు విన్నారు కదా. ఏం చెప్పారు డిఐజీ గారు? లోకేష్ ప్రియుడు ఆమెను తీసుకుని వచ్చి గండికోట పరిసర ప్రాంతాల్లో ఒక ప్రైవేట్ లాడ్జ్లో 2 గంటలు గడిపారు అని అన్నారు. ఒక మైనర్ బాలికతో లోకేష్ అనే వ్యక్తి 2 గంటలు గడిపాడు అంటే అది లైంగిక దాడికి పాల్పడినటువంటి కేసు కింద. ఎందుకంటే ఆమె మైనర్ బాలిక కదా.
ఈ హత్య జరగటానికి కారణం మైనర్ బాలికను లోకేష్ అక్కడికి తీసుకుని రావడమే. సో ఇప్పుడు లోకేష్పై కేసు పెట్టారా? మరి 2 గంటల పాటు లాడ్జ్లో గడిపిన కేసుకు సంబంధించి పోక్సో అట్రాక్ట్ చేస్తూ కేసు పెట్టారా? ఇప్పటి వరకు 103 అంటే ఆమె మరణించింది కాబట్టి మరణానికి సంబంధించిన కేసు పెట్టారు. మైనర్ బాలికను గండికోటకు ఎందుకు తీసుకొచ్చావు అన్న యాంగిల్ ఒకవైపు విచారణ జరగాలి, రెండో వైపు విచారణ ఎక్కడి నుంచి జరగాలి? ఆ అమ్మాయిని చంపింది ఎవరు? ఈ 2 యాంగిల్స్లోనూ జరగాలి. మరి ఇప్పుడు లోకేష్ ఎక్కడ? లోకేష్ను వదిలేస్తే పోలీసుల తప్పు. లోకేష్ పైన ఒక మైనర్ బాలికను తీసుకొచ్చి 2 గంటల పాటు రిసార్ట్స్లో ఉన్నా కూడా లైంగిక దాడికి సంబంధించిన కేసు పెట్టకపోవడం అనేది పోలీసుల రెండో తప్పు. ఒకవేళ పోలీసులు అబ్బాయిని వదిలేస్తే పోలీసులు మూడో తప్పు. పోలీసులు తమ ఆధీనంలోనే 10 రోజుల పాటు ఉంచుకుంటే పోలీసులు 4వ తప్పు. ఎందుకంటే తన రిమాండ్ కదా తరలించాలి. లోకేష్ను పంపించాల్సిందే రిమాండ్కి. మరి లోకేష్ని ఇంతవరకు రిమాండ్కి పంపించామని పోలీసులు చెప్పలేదు. ఆ మైనర్ బాలికను గండికోటగా తీసుకొచ్చిన లోకేష్ ఎక్కడా? పోలీసుల అదుపులోనూ లేడు, ఇంటి దగ్గర లేడు, అటు కోర్టులో రిమాండ్లోనూ పంపించలేదు. మరి లోకేష్ ఎక్కడ? ఇది పోలీసుల విచారణకు సంబంధించి మొదటి వైఫల్యం. ఇక 2, డిఐజీ మాట్లాడిన రెండో బయట మీకు ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాను. ఈ రోజు సాయంత్రానికి అంటే 16వ తారీఖున చెప్పారు ఆయన. 16వ తారీఖు సాయంత్రానికే ఈ కేసును తేల్చేయబోతున్నాం. ఈ రోజు 12 గంటలకే మాకు ఆధారాలు దొరికాయని డిఐజీ గారు అన్నారు. ఒక్కసారి డిఐజీ ప్రవీణ్ ఏం మాట్లాడారు, ఆధారాల గురించి ఆ బయట కూడా విందాం. చేస్తున్నాం. దీనికి సంబంధించి మనకి కీలకమైన క్లూలు ఈరోజు ఉదయం మనకు లభించడం జరిగింది. ఇంతవరకు మనం అంటే ప్రామాణికంగా మనం చెప్పగలిగింది ఏంటంటే ఆమె హత్య చేయట్లో ఆమె యొక్క ప్రియుడు పాత్ర అనేది ఏమాత్రం లేదు. అది మనం రూల్ అవుట్ చేసాం. ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈరోజు ఉదయం లభించడం జరిగింది. ఉదయం కూడా కాదు, మేము ఇక్కడికి వచ్చే సమయంలోనే మాకు లభించాయి. మీకు సాయంత్రానికి ఎస్పీ గారు, జమ్మలమడుగులోనే ఎస్పీ గారు, డిఎస్పీ గారు నా యొక్క ఏంటంటే నాకు ఒక ప్రగాఢ ఆత్మవిశ్వాసం ఏంటంటే మనకున్న క్లూస్ దృష్ట్యా మనకి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఈ యొక్క కేసు ఏదైతే ఉందో పూర్తిగా మనం ఛేదించే అవకాశం ఉంది. మీకు చేస్తున్నాం. దీనికి సంబంధించి మనకి కీలకమైన క్లూలు ఈరోజు ఉదయం మనకు లభించడం జరిగింది. ఇంతవరకు మనం అంటే ప్రామాణికంగా మనం చెప్పగలిగింది ఏంటంటే ఆమె హత్య చేయట్లో ఆమె యొక్క ప్రియుడు పాత్ర అనేది ఏమాత్రం లేదు. అది మనం రూల్ అవుట్ చేసాం. ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈరోజు ఉదయం లభించడం జరిగింది. ఉదయం కూడా కాదు, మేము ఇక్కడికి వచ్చే సమయంలోనే మాకు లభించాయి. మీకు సాయంత్రానికి ఎస్పీ గారు, జమ్మలమడుగులోనే ఎస్పీ గారు, డిఎస్పీ గారు నా యొక్క ఏంటంటే నాకు ఒక ప్రగాఢ ఆత్మవిశ్వాసం ఏంటంటే మనకున్న క్లూస్ దృష్ట్యా మనకి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఈ యొక్క కేసు ఏదైతే ఉందో పూర్తిగా మనం ఛేదించే అవకాశం ఉంది. మీకు చేస్తాం. డిఐజీ మాట్లాడిన మాటలు విన్నారుగా. ఇక్కడ డిఐజీ 2 విషయాల గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ఒకటి, ప్రియుడు లోకేష్ ఆమెను తీసుకొచ్చి ప్రైవేట్ లాడ్జ్లో 2 గంటల పాటు గడిపాడు. ప్రియుడు లోకేష్కి హత్యకు సంబంధం లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. 2, డిఐజీ గారు అక్కడికి వచ్చే సమయంలోనే చాలా స్పష్టమైన ఆధారాలు దొరికాయి. ఈ హత్య ఎవరు చేశారు అనటానికి స్పష్టమైన ఆధారాలు దొరికాయి. సాయంత్రానికే డిఎస్పీ గారు, ఎస్పీ గారు జమ్మలమడుగులో ప్రెస్ మీట్ పెట్టి వివరాలు చెప్పబోతున్నారు అని అన్నారు. మరి ఆ స్పష్టమైన ఆధారాలు ఏవి? దొరికిన స్పష్టమైన ఆధారాలు ఏంటి? ఆ దొరికిన స్పష్టమైన ఆధారాలు నిందితుడిని ఎందుకు బయటకు తీసుకుని రాలేకపోతున్నాయి? ఈ డౌట్స్ అన్నీ వస్తున్నాయి. వీటితో పాటు వస్తున్నటువంటి డౌట్, లోకేష్ ఎక్కడా? ఇప్పటికే వాళ్ళ అన్న ఈ అమ్మాయిని చంపాడు, పరువు హత్య అని అంటూ ఉన్నారు. కానీ వాళ్ళ అన్న ఇంటి దగ్గరే ఉన్నాడు, కనబడుతూ ఉన్నాడు, మీడియాతో మాట్లాడుతున్నాడు. లోకేష్ మాత్రం మీడియాతో ఎక్కడ కూడా మాట్లాడలేదు. మరి లోకేష్ని రిమాండ్కి పంపించామని కూడా చెప్పలేదు. లోకేష్ని రిమాండ్కి పంపించామని పోలీసులు చెప్పలేదు. మరి లోకేష్ని ఏం చేయాలి? ఫస్ట్ ఈ కేసులో 2 విచారణలు. చంపింది ఎవరు, తీసుకొచ్చింది ఎవరు? తీసుకొచ్చిన వ్యక్తి తీసుకొచ్చింది మైనర్ బాలికను. ఆ చనిపోయిన బాలిక మైనర్ బాలిక. చూడండి ఒకసారి, అదిగో ఆ మధ్యలో ఉన్న బాక్స్లో చూడండి ఒకసారి. ఆ బాలిక ఒక సమయంలో ఒంటరిగా బ్యాగ్ తగిలించుకొని ఆ మండపం వైపు నడుచుకుని వెళ్తూ ఉంది. అక్కడికి వచ్చిన పర్యాటకుల్లో ఒకరు సెల్ఫీలు తీసుకుంటూ ఉంటే ఆ బాలిక దృశ్యం అందులో ఫోటోలో ఉంది, ఫోటోలో కనపడింది, ఆ ఫోటోలో రికార్డ్ అయింది, ఆ వీడియోలో రికార్డ్ అయింది. ఆ దృశ్యాన్ని కూడా పోలీసులు ఇప్పుడు తీసుకున్నారు. ఆ బాలికకు సంబంధించి చివరి క్లిక్ అది, చివరి ఫోటో అది. ఆ బాలిక నడుచుకుంటూ వెళ్తుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ కేసులో ఆ బాలిక ఎందుకు అక్కడే ఉండిపోయింది, ప్రియుడు కూడా వెళ్ళలేదు అని. నిజానికి ఆ బాలిక ఏం చెప్పింది అంటే, కాలేజీకి డుమ్మా కొట్టి వాళ్ళు గండిపేటకు వచ్చారు. కాలేజ్ ఎన్ని గంటలకు అవుతుంది? 5 గంటలకు అవుతుంది. సో 5 గంటల కంటే ముందు ఇప్పుడు కాలేజీకి వెళ్ళలేదు.
5 గంటల కంటే ముందు ఇంటికి వెళ్ళలేదు, కాలేజ్ వదలడానికంటే ముందు ఇంటికి ఎందుకు వచ్చావని ఇంటి దగ్గర అడుగుతారు, కాలేజీకి వెళ్తే మధ్యలోంచి ఎందుకు వచ్చావని కాలేజ్ దగ్గర అడుగుతారు. కాబట్టి 5 గంటల వరకు ఆ గండికోట పరిసరాల్లోనే గడిపి సాయంత్రం వెళ్దామని ఆమె అనుకుంది. అందుకే అక్కడ తిరుగుతుంది. సరిగ్గా ఆమె అక్కడ ఉన్న ఆ సమయంలోనే ఎవరో ఆమెను చంపేశారు. ఆ చంపింది ఎవరు? పోలీసులు 10 రోజులైనా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయన్న పోలీసులు ఎందుకు తేల్చలేకపోతున్నారు? ఒకవేళ కుటుంబ సభ్యులే అయితే నిజంగా వాళ్ళ అన్నో అమ్మో